హాయ్ అన్న, నేను నీ తమ్ముడిని సత్యని. ఇంట్లో క్యూబ్ చాలా మందికి ఉంటుంది, కానీ ఆడాలని అనుకుంటారు కానీ క్యూబ్ రాదు. క్యూబ్ నేర్చుకుంటే ఈజీ అన్న, డెడ్ ఈజీ. అసలు ఏం లేదు, ముందు ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్కి అలా ఫార్ములాసే ఉండవు, డెడ్ ఈజీ అది. థర్డ్ లేయర్స్కే ఫార్ములాస్ ఉంటాయి. మనం థర్డ్ వీడియోకి వెళ్ళినప్పుడు అప్పుడు చూద్దాం. ముందు అయితే ఒక కలర్ నేర్చుకుంటాం, చూద్దాం. నాకు ముందు ఈ సైడ్ కార్నర్స్ చూసుకుంటా. ఈ సైడు ఇవ్వండి, 3 కలిసినాయి, 3 కలిసినాయి అన్న. ఇప్పుడు 4 కలిసినాయి. అలాగే చూసుకోండి అన్న. ఇవ్వండి అన్న, ఇప్పుడు ఇక్కడ ఉన్న కలర్ ఇక్కడికి వెళ్ళాలంటే దీన్ని స్ట్రైట్గా పెట్టుకోకుండా కొద్దిగా ఇటు సైడ్ అన్నా పెట్టుకోండి. నేను ఇటు సైడ్ పెట్టుకున్నా. ఇప్పుడు మిడిల్లో దించి ఈ సైడ్ తిట్టేయండి అన్న. ఎక్కడ ఉన్న కలర్ ఇక్కడికి వచ్చిద్ది. అలాగే చేయండి అన్న. ఇగోండి అన్న, ఎక్కడున్న కలర్ అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు దీన్ని సైడ్ దించి మిడిల్లో ఇలాగేయండి అన్న, కలిసిద్ది ఇక్కడ కలరు. దీన్ని పైకండి అన్న, కలిసిపోద్ది. నాకు ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చింది. 6 కలిసినాయి అన్న, నాకు 6 బాక్సెస్ కలిసినాయి. అలాగే ఎక్కడ ఉంది కానీ ఈ కలర్ ఎక్కడికి వెళ్ళాలంటే చాలా సింపుల్. దీన్ని సైడ్ వేసుకొని లెఫ్ట్ ఉంది కన్నా, లెఫ్ట్ దించి డౌన్లోది లెఫ్ట్కి అండి అన్న. ఇక్కడ ఉన్న కలర్ ఇక్కడికి వచ్చింది. పైకి అప్ కంటే ఇక్కడ ఉన్న కలర్ ఇక్కడికి వచ్చేస్తుంది. అలాగే ఇవ్వండి అన్న, నాకు మళ్ళీ ఇంకో ఛాన్స్ వచ్చింది. ఇక్కడ సేమ్ ప్రాసెస్ నాకు చేసింది రిపీట్ చేసి కలపండి అన్న. ఇగో మళ్ళీ నాకు ఇంకో ఛాన్స్ వచ్చింది. ఇంత అన్న, క్యూబ్ చాలా ఈజీ అన్న. మీరు ఏదో కష్టం అనుకుంటారు, మీరు చాలా హార్డ్, ఎవరో చేయలేరు. కానీ చాలా యూట్యూబ్ షార్ట్స్లో కానీ వీడియోలో చూస్తుంటారు, 3, 4, 5 సెకండ్స్లోనే కలిపేస్తారు. వాళ్ళు ప్రో ప్లేయర్స్ అన్న, మనం వాళ్ళతో పోల్చకూడదు. ముందు మనకు వచ్చింది చూసుకోవాలన్నా. ఈ ఒక కలర్తో వీడియో కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియో కడతాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్.